తమ్మిలేరు వరద వల్ల ప్రమాదం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి ముంపు అవకాశమున్న ప్రాంతాల్లో పర్యటించారు. వరద ముంచెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు రచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు వివరిస్తారు. ఏలూరుకు తమ్మిలేరు నుంచి వరద ప్రమాదం తలెత్తితే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంపై జిల్లా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ విట్రుసెల్వి, అదేవిధంగా ఎస్పీ కిషోర్ వీళ్ళందరూ ఏలూరులో ఆ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి అదే పనిలో ఉన్నారు. అదేవిధంగా ఈ తూర్పు తమ్మిలేరు, పడమర తమ్మిలేరు ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళు పర్యటిస్తూ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటూ ముందు జాగ్రత్తగా వరద ప్రమాదం నుంచి తప్పించుకొచ్చిన దానిపై కసరత్తు అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనం తూర్పు తమ్మిలేరు దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరద నీరు అయితే ఇప్పటికైతే ఏమీ లేదు. కానీ నాగిరెడ్డిగూడెం దగ్గర తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే మాత్రం ఏలూరుకు వరద ముంపు తలెత్తే అవకాశం ఉంది. దాంతో ఒకవేళ గేట్లు కానీ ఓపెన్ చేసి నీటిని కిందకు వదిలితే ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకునే దానిపై మాత్రం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏలూరులో అయితే అధికారులు పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఏలూరు కమిషనర్ వెంకటకృష్ణ అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఇక్కడ స్వయంగా ఫీల్డ్ పర్యవేక్షిస్తూ చర్యలు అయితే తీసుకున్నారు. మనతోటి కమిషనర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏలూరు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి, రాబోయే కొన్ని గంటల్లో ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? ముఖ్యంగా ఏలూరు నగరానికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి ఉంటే అవన్నింటినీ కూడా అధిగమించి బయటకు వచ్చాము. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ తమ్మిలేరుకు సంబంధించి కనుక పైనుంచి వాటర్ వదిలితే కనుక అది కూడా 19,000 క్యూసెక్లకు మించి వదిలితే కనుక కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇది గత 2020లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఆ పరిస్థితి ఏర్పడితే కనుక ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాల విషయం మీద ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ, అదే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తిరగడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే అంత ఎక్స్పెక్ట్ చేసి హైగా వాటర్ వదిలితే కనుక మనకి 3 చోట్ల బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎస్ఎంఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ రోడ్ని బ్రేక్ చేయటం ఒకటి, రెండవది పాలగూడెం నుంచి ఇందిరమ్మ కాలనీకి వెళ్ళేటువంటి ఆ రోడ్డుని బ్రేక్ చేయటం ఒకటి, మూడవది సాయినగర్ నుంచి మన పవనంకి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి బ్రీచ్ ఒకటి. ఈ 3 చోట్ల అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కనుక ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు ఈ అవసరాన్ని బట్టి 3 చోట్లలో ఒక చోట, తర్వాత ఒక చోట, ఇంకో చోట బ్రీచ్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా బ్రీచ్ చేస్తే జరిగే నష్టం ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారో చూసుకొని మినిమైజ్ చేసేటువంటి కార్యక్రమం భాగంగానే ఈ 3టిని మనం ఐడెంటిఫై చేసాము. ముఖ్యంగా ఎస్ఎంఆర్ దగ్గర కనుక మనం బ్రీచ్ చేస్తే కనుక అన్నీ కూడా అపార్ట్మెంట్సే కాబట్టి ఎక్కడ కూడా 1 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు వాటర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒక 6 to 7 అవర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మనం అందరినీ కూడా రెస్క్యూ చేసి తీసుకెళ్ళి ఎక్కడో వేరే చోట పెట్టిన అవసరం అయితే లేదు. అదేవిధంగా రెండవది సంబంధించి కూడా మన సాయినగర్ దగ్గర అయితే అన్ని పొలాలే ఉన్నాయి. ఆ పొలాల్లోకి పూర్తిగా వాటర్ వదిలేస్తాము. ఇక్కడ ఇబ్బంది ఉండే అవకాశం అయితే ముందు వాళ్ళని హెచ్చరిక జారీ చేసి అవసరమైతే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది అనుకుంటే కానీ తీసుకుని వెళ్ళి అందరినీ కూడా ఒక ప్లేస్లో పెట్టేటువంటి అవకాశం చేస్తున్నాము. మూడవది ఈ పాలగూడెం దగ్గర బ్రేక్ అయితే కనుక అక్కడ ఉండేటువంటి ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయి. ఇందిరమ్మ గృహాలు 450 గృహాలు ఉన్నాయి. ఆ 450 మందిని తీసుకెళ్ళి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో తీసుకెళ్ళి అక్కడ 1 day 2 day ఉంచే అవకాశం ఉంది. ఈ విధంగా అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని అందరు అధికారులను కూడా టీమ్గా వేసుకొని మనం పర్యవేక్షణ చేస్తున్నాము. ఈ యొక్క సిచ్యువేషన్ని ముందుగా మనం జాగ్రత్త పడటం కోసం మాత్రమే తప్పితే ఎవరిని కూడా ప్యానిక్ చేయాలనే ఉద్దేశం కాదు. రెండోది ఏంటంటే మనం ఈ రోజు నుంచి మనం ఎలర్ట్గా ఉంటున్నాము. ఎక్కడైనా మనకి రెడ్ సిగ్నల్స్ పైనుంచి వస్తే కనుక ఈ ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉంటే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నామండి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ వరద వస్తే మాత్రం 3 చోట్ల గండి కొట్టడానికి వీలుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ టైంలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ వెంకటకృష్ణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.